హాయ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవెనింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లిసిటీ షా. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇక్కడైతే మంచిగా ఈవినింగ్ టైమ్ అనమాట. సో, ఇంకలా ఒక కప్పు గ్రీన్ టీ తాగుతూ కొంచెం ఆ గ్రీన్ టీ తాగే వరకు వాక్ చేద్దాంలే అనేసి అటు ఇటు నడుస్తూ ఉన్నాను. ఇంక పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళకి స్నాక్ ఇచ్చేస్తే వాళ్ళు లోపల కూర్చొని తింటూ ఉన్నారనమాట. ఇంక మార్నింగ్ టైము, ఈవినింగ్ టైము నాకు బాగా నచ్చుతదండి. బయట తిరగడం అన్నా, బయట ఇక్కడ కూర్చోవడము. స్టెప్స్ మీద నాకు కింద ఉన్నప్పుడు మా బెడ్‌రూమ్‌కి బ్యాక్ డోర్ దగ్గర నాకెప్పుడు ఫేవరెట్ ప్లేస్ అన్నమాట అది. బట్ ఇక్కడ పైకొచ్చిన తర్వాత స్టెప్స్ మీద కూర్చోవడం భలే హాయిగా అనిపిస్తుంది నిజంగా. నాకు కొంచెం టైం దొరికినా గూడా వచ్చి ఇంక అక్కడ కూర్చొని అంటే ఇంక బయట కనిపిస్తూ ఉంటారు గదా! చల్లటి గాలొస్తూ చాలా చాలా బావుందన్నమాట. ఇంకా బయట బాల్కనీలో మొక్కలు పెట్టుకో శిరీష అని చెప్పేసి అన్నారు కదా! సో, నాకు ఉందండి ఆ థాట్. నాకు కూడా మంచిగా అట్లా మొక్కలు పెట్టుకోవడం అంటే ఇష్టము. కాకపోతే కొంచెం టైం పడతదనమాట. అంటే చెప్పాను కదా! అన్నీ స్లోగా తీసుకుంటున్నానండి ఒక్కొక్కటిగా అని చెప్పేసేసి. సో, అట్లా కంప్లీట్‌గా మొత్తం హౌస్ సెట్ చేసుకునేసరికి ఎట్లేదన్నా ఒక 2 మంత్స్ అట్లా పడతదేమో అనిపిస్తుంది. అంటే మన దగ్గరున్న కొంచెం బడ్జెట్ కూడా చూసుకోవాలి గదా! సో, అట్లాగా ఇప్పుడు మొక్కలకి కూడా చాలా డిమాండ్ వచ్చేసిందండి. మొక్కలు తీసుకుందామన్నా, పాట్స్ తీసుకుందామన్నా గూడా కొంచెం రేట్లయి చెప్తున్నారు. ఇప్పుడు ఎవ్వరు చూసినా గూడా జనరల్‌గా ఇంట్లో కానీ ఇండోర్ ప్లాంట్స్ అని, ఔట్‌డోర్ ప్లాంట్స్ అని ఇట్లా ఎక్కువ పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు గదా! సో, మేబీ దాని వల్లో ఏమో గానీ ఈ మొక్కలు గూడా కొంచెం రేట్ ఎక్కువుంటున్నాయన్నమాట. సో, అట్లా కొంచెం టైం ఉంది పెట్టుకుంటానండి. సో, ఇంకా నేనైతే గ్రీన్ టీ తాగేసాను. ఇంక అలా లోపలికొచ్చేసి ఇక్కడ నైట్ డిన్నర్‌కైతే ప్రిపేర్ చేస్తున్నా అన్నమాట. సో, నైట్ డిన్నర్ కోసం ఏంటంటే పన్నీర్ రైస్ అయితే చేస్తున్నాను. అంటే కార్తీక మాసం కదండీ! ఇంక ఎగ్, నాన్ వెజ్ అయితే ఏం ప్రిఫర్ చేయట్లేదు గదా! బట్ పిల్లలైతే కొంచెం మిస్ అవుతున్నారు. అడుగుతున్నారు ఎగ్ ఎప్పుడు చేస్తావు? చికెన్ ఎప్పుడు తెచ్చుకుందాం అని చెప్పేసేసి ఇంకా చేస్తానమ్మా ఒక 15, 10 డేస్‌లో అని చెప్పేసి చెప్తా ఉన్నాను. అక్కడికి మొన్న ఒక రోజు కిందకి వెళ్లి అత్తయ్యతో వండించుకొని తిన్నారనమాట ఎగ్ కర్రీ. సో, అట్లా వాళ్ళు చాలా మిస్ అవుతున్నారని చెప్పేసి ఇంకా పన్నీర్ రైస్ లాగా చేద్దాం. ఇవి పీసెస్ గదా! సో, కొంచెం రైస్ బావుంటుంది. అండ్ పీసెస్ గూడా వాళ్ళు ఇంతకుముందు పెద్దోడు తినేవాడు కాదు గానీ, బట్ ఇప్పుడు ఇద్దరు గూడా పన్నీర్ బాగా తింటున్నారనమాట. సో, అందుకే పన్నీర్ రైస్ చేద్దాం అని జెప్పేసి ఇంకా నైట్ డిన్నర్‌కి ఇంకా సింపుల్‌గా ఇదైతే చేస్తున్నాను. ఇక్కడైతే పన్నీర్‌ని కొంచెం క్యూబ్స్ లాగా కట్ చేసి టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, కారము, పసుపు, కొంచెం ఆయిల్ వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని కాసేపు అలా మ్యారినేట్ చేశాననమాట. సో, అది ఎక్కువ టైం అయితే అవసరం లేదండి. జస్ట్ ఒక 15-20 మినిట్స్ అలా మ్యారినేట్ చేస్తే సరిపోతదనమాట. అంటే మ్యారినేట్ చేసుకొని ఇంకా మనం రిమైనింగ్ ఈ ఆనియన్, టొమాటోస్ అవి కట్ చేసుకుంటే సరిపోతది. సో, ఇక్కడైతే నేను ఇంకా ఆనియన్, టొమాటో అవి కట్ చేసుకుంటున్నాను. ఇంకా పిల్లలైతే డాన్స్ చేసుకుంటూ ఆడుకుంటున్నారు. యాక్చువల్‌గా నేను సాంగ్స్ పెట్టుకున్నాననమాట. సాంగ్స్ పెట్టుకొని ఇక్కడ వర్క్ అయితే చేస్తున్నాను. ఇంక దానికోసము వాళ్ళ సాంగ్స్‌కి ఇంకా డాన్స్ వేస్తున్నారు. అందులోనూ వాళ్ళకి బాలానందం ప్రోగ్రామ్ ఒకటి జరుగుతదనమాట. కల్చరల్ యాక్టివిటీస్ ప్రోగ్రామ్ ఒకటి జరుగుతది. ఇది వాళ్ళకి మరి మేబీ నాకు తెలిసి ఓ 1 వీక్, 10 డేస్‌లో ఏమన్నా జరుగుతదేమో. సో, దానికి డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారనమాట స్కూల్‌లో. ఇక్కడ నేను పెట్టిన సాంగ్స్‌కి ఆ డాన్స్ వేస్తున్నారనమాట. ఆ అద్దంలో చూసుకుంటూ ఆ ప్రొఫైల్ డోరు, ఇంకా లోపల బెడ్‌రూమ్‌లో ఉన్న ఇదుంది గదా! డ్రెసింగ్ టేబుల్ ఉంది గదా! సో, ఆ అద్దం ముందు నుంచొని ఏం డాన్సులు వేస్తున్నారండి బాబు! వాళ్ళని చూడలేక నవ్వొచ్చేస్తుందనమాట. సో, ఇంక వాళ్ళట్లా ఆడుకుంటూ ఉన్నారు. ఇక్కడైతే నేను ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి ఇవి కట్ చేసుకున్నాను అనమాట. యాక్చువల్‌గా నేను ఇంతకుముందు షేర్ చేసిన రెసిపీయే ఇది. చికెన్ రైస్ చేశాను కదండీ! ఇంతకుముందు మీకు షేర్ చేసున్నాను. సేమ్ అదే ప్రాసెస్ చికెన్ ప్లేస్‌లో ఇక్కడ నేను పన్నీర్ యూజ్ చేస్తున్నాను అనమాట. అంతే సేమ్ ఇంకా అదే ప్రాసెస్. బట్ మనకి రైస్ టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మనం బయట ఎక్కడ తిన్నా గూడా ఈ టేస్ట్‌తో మనకి ఎక్కడ గూడా దొరకదనమాట. సో, ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ బావుంటుందనమాట. సో, పన్నీర్‌తో నేను ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నాను. అంటే చికెన్‌తో చేసున్నాను కదా! సో, బావుంటది అని పన్నీర్‌తో ట్రై చేశాను. పన్నీర్‌తో కూడా చాలా అంటే చాలా బావుందనమాట. సో, ఇక్కడైతే ఫస్ట్ కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని చెక్క, లవంగం, షాజీరా, ఇలాచి, బిర్యానీ లీఫ్ అవి యాడ్ చేసుకున్నానండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ ఒకటి పెద్దది పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేశాను. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత ఇక్కడ మెయిన్ ఏంటంటే మనకి ఆనియన్ మంచిగా ఫ్రై అవ్వాలి. మంచిగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ చేంజ్ అవ్వాలి. సో, అట్లా అయితే మనకి రైస్ టేస్ట్ అనేది బావుంటుందనమాట. మరీ పచ్చి పచ్చిగా ఉంటే అంతగా అనిపిచ్చదు. అంటే కొంచెం తెల్లగా వేగిందనుకోండి అంతగా అనిపిచ్చదు. మంచిగా ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ చేంజ్ అయిందనుకోండి ఆనియన్ మనకి రైస్ టేస్ట్ అనేది చాలా బావుంటుంది. సో, అది మెయిన్ టిప్ అనమాట ఇందులో. సో, అక్కడ టొమాటోస్ అవి కూడా వేసేసాను. మూత పెట్టేసి వాటిల్ని కొంచెం మగ్గించుకోవాలనమాట. ఈలోపు రైస్ కూడా కొంచెం చల్లారబెడదామని
అని చెప్పేసి రైస్ అయితే ఒక ప్లేట్‌లో వేసేసుకొని ఇంకా అలా కొంచెం ఫ్యాన్ కింద అయితే పెట్టేస్తున్నాను. రైస్‌లో కొంచెం ఆయిల్ వేసేసి మిక్స్ చేసి పెట్టేస్తే రైస్ పొడి పొడిలాడుతూ బావుంటుందనమాట. సో, ఇక్కడైతే ఆనియన్, టొమాటో. ఆనియన్ చూడండి ఎంత మంచిగా కలర్ చేంజ్ అయిందో కదా! సో, అలా అయితేనే మనకి టేస్ట్ బావుంటుంది. ఆ తర్వాత టొమాటో ఇవి కూడా సాఫ్ట్ అయిన తర్వాత ఇంకా మ్యారినేట్ చేసిన పన్నీర్ అయితే వేసేసాను. ఆల్రెడీ పన్నీర్‌లో ఉప్పు, కారం, పసుపు వేసుకున్నాం కాబట్టి లాస్ట్‌లో కొంచెం చూసుకొని సాల్ట్ అవి సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకుంటే సరిపోద్దనమాట. ఇక్కడ పన్నీర్ కూడా వేసేసి పన్నీరు ఇంకొంచెం అంటే ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు కూడా మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ పీసెస్ అనేవి అంటే అవి ఫ్రై అవ్వడానికి ఎంతో టైం పట్టదు గదా! సో, క్విక్‌గానే ఫ్రై అయిపోతాయి. అవి అట్లా ఫ్రై అయిన తర్వాత చాలా తక్కువ స్పైసెస్ వేసా అనమాట. ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియా పౌడరు, జస్ట్ ఒక పావు స్పూన్ వరకు గరం మసాలా వేసి కొంచెం సాల్ట్ తగ్గినట్లు అనిపిస్తే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను. ఉంటే గనుక పెప్పర్ గూడా యాడ్ చేసుకోండి. అంటే మిరియాల పొడి గనుక ఉంటే అది గూడా కొంచెం యాడ్ చేసుకోండి. నాకు స్పైస్ సరిపోయింది. మళ్ళీ అది యాడ్ చేస్తే పిల్లలు స్పైస్ అంటారులే అనేసి నేను ఇంక వేయలేదనమాట. రైస్ గూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఫ్లేమ్‌ని హై ఫ్లేమ్‌లో అట్లా పెట్టేసి మంచిగా ఇట్లా బాగా టాస్ చేసుకుంటే చాలండి. ఉంటే గనుక లాస్ట్‌లో కొత్తిమీర వేసుకోండి. లేకపోయినా గూడా పర్లేదు. సో, రైస్‌ని మంచిగా టాస్ చేసుకుంటే చాలు. సింపుల్‌గా పన్నీర్ రైస్ అయితే రెడీ అనమాట. సో, చాలా బావుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. సో, ఇట్లా ప్లెయిన్‌గా అయినా గూడా తినేయొచ్చు. లేదంటే రైతాతో తింటాము అనుకుంటే రైతా గూడా తినొచ్చు. బట్ ప్లెయిన్‌గా తింటేనే నాకు నచ్చిందనమాట. సో, నాకు పర్సనల్‌గా ప్లెయిన్‌గా తింటేనే నచ్చింది. సో, ఇంకా అలా వేడి వేడిగా ఒక ఆనియన్ పెట్టుకొని తింటే ఇంకా చాలా బావుంటుంది. సో, అలా ఇంకా ఫస్ట్ పిల్లలకైతే ఇంకా పిల్లల్ని కూడా ఫ్రెష్ చేయించి ఇంకా వాళ్ళకైతే పెట్టేస్తూ ఉన్నాను. ఇచ్చానో లేదో మా చిన్నోడు అడిగాడు ఉల్లిపాయ ఏది అని చెప్పేసి. సరే ఉండరా కట్ చేసుకొని వస్తానని చెప్పేసేసి మళ్ళీ వెళ్ళి ఒక ఆనియన్ అయితే కట్ చేసుకొనొచ్చాను. ఇట్లా రైస్ ఐటెమ్ ఏది చేసినా సరే వాళ్ళకు ఆనియన్ అయితే ఉండాల్సిందేనండి. మెయిన్‌లీ మా చిన్నోడనమాట. ఖచ్చితంగా వాడికి ఆనియన్ అయితే ఉండాలి. ఆనియన్ బాగా తింటాడు. రా ఆనియనే బాగా తింటాడనమాట వాడు. సో, అది ఇంకా వాళ్ళకైతే ఇచ్చేసాను. ఇంక వాళ్ళలా తింటూ ఉన్నారు. ఇంకిక్కడేంటంటే మా వారు యాక్చువల్‌గా ఊరెళ్తున్నారనమాట. అంటే హైదరాబాద్‌కయితే వెళ్తున్నారు. మా అన్నయ్య దగ్గరికి ఏదో కొంచెం పనుంది అని జెప్పేసేసి. సో, తను ఇంకా ఒక డ్రెస్ అట్లా ఐరన్ చేయమనేసి అడిగారనమాట. అప్పటి వరకు గూడా కొంచెం బయటేదో వర్కుంటే అది చూసుకొనొచ్చారు. ఇంకా రాగానే కొంచెం ఐరన్ చెయ్యి నాకు టైమవుతుందని చెప్పేసి ఇంకా హడావిడి పెట్టేశారనమాట. 11కుంది బస్సు. సో, 9:15కో ఏమో వచ్చినట్లున్నారు. ఇంక ఫ్రెష్ అయ్యి తినేసరికి నాకు సరిపోతది. మళ్ళీ అక్కడ వెళ్ళిన తర్వాత కొంచెం దూరం నడవాలంట. సో, ఇంకట్లా కొంచెం చెయ్యి అని జెప్పేసి అడిగితే ఇంకలా ఒక డ్రెస్ అయితే ఐరన్ జేసేసా. వాడు చూడు డస్ట్‌బిన్‌లో ఎయిరా అంటే ఆడేసాడు. వీడికి చెప్పడం నా బుద్ధి తక్కువ. షూ వేసుకొని వచ్చేసరికి టైం పడుతుంది. సో, ఇంకలా మా వారైతే తినేసి వెళ్ళిపోయారు. ఇంక నేను ఐరన్ జేస్తున్నాను గదా! సో, ఇంక తనే ఫ్రెష్ అయ్యి వచ్చేసి పెట్టుకొని తినేసారనమాట. నేనేమో తనొచ్చిన తర్వాత తనతో తిందాంలే అనేసి వెయిట్ చేస్తున్నాను. బట్ నాకు టైం అవుతుందిలేమ్మా నేను తినేస్తున్నానులే అని జెప్పేసి ఇంకా తినేసారనమాట. ఇంక నేను ఐరన్ జేసేసి ఇంక తర్వాత పిల్లలకి హోంవర్క్ చేస్తూ తను వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి హోంవర్క్ చేయిస్తూ ఇక్కడ నేను గూడా తినేస్తూ ఉన్నాను. ఫింగర్ కట్ అయిందండి కొంచెం నైఫ్ కాదు ఇది మిక్సీ తీసుకొచ్చాం గదా! మొన్న. సో, దానికి వెజిటబుల్ కట్టర్ ఒకటొచ్చిందనమాట జారు. అయితే అది చూద్దాము ఎట్లా చేస్తారు ఏంటి అని చూస్తుంటే అది కొంచెం కట్ అయింది హ్యాండు. ఇంక అందుకని చెప్పేసి స్పూన్‌తో తింటున్నాం. మళ్ళీ స్పూన్‌తో తినడం కూడా కొంతమంది ఎక్స్‌ట్రాగా థింక్ చేస్తారు గదా! అందుకని చెప్తున్నాను. ఇందాక గూడా చూపిచ్చాను కానీ చెప్పడం మర్చిపోయా. పన్నీర్ మిక్స్ చేస్తున్నప్పుడు కూడా అందుకే స్పూన్‌తో అయితే మిక్స్ చేశా అనమాట. మళ్ళీ కారం తగిలితే ఘాటు అంటే మంటొస్తది గదా! ఫింగర్ అని చెప్పేసేసి. సో, అదే ఇంక అలా వాళ్ళతో హోంవర్క్ చేయించేసాను. వాళ్ళైతే పడుకుండి పోయారు.
చిన్నోడితో హోంవర్క్ చేయించడం అంటే ఇంతకుముందు బాగా కష్టంగా అనిపిచ్చేది గానీ, బట్ ఇప్పుడైతే క్విక్‌గా చేసేస్తున్నాడన్నమాట. అంటే వాడికి 1 ఏది, 2 ఏది అని తెలియట్లేదు కానీ, ఇంకా రాలేదు వాడికి నిజం చెప్పాలి అంటే. అంటే రాయడం అయితే వచ్చింది కానీ 1 ఏది, 2 ఏది, 3 ఏది అనేసి ఐడెంటిఫై చేయలేకపోతున్నాడన్నమాట. సర్లే అందరికీ అంటే త్వరగా రావాలని లేదు కదండీ! మా వాసిక్ టైంలో మాత్రం మేమసలు చెప్పిందే లేదు. అన్నీ గూడా వాడికి చక్కగా వచ్చేసినాయి. సో, ఇద్దరి విషయంలో అట్లనే ఉంటే ఇంక మనం ఎలా కష్టపడతాం చెప్పండి. సో, ఇద్దరు గూడా సులువుగా అట్లా నేర్చుకుంటే ఇంక మనకు పనేముంటది చెప్పండి. ఆళ్ళ చదువు విషయంలో మనం గూడా కొంచెం కష్టపడాలి గదా! సో, అలాగా వీడికి కొంచెం లేట్‌గా వస్తున్నాయన్నమాట. సర్లే లేటయినా కొంచెం వాడే నేర్చుకుంటాడు. చిన్నోడు గదా ఎంతైనా. సో, కొంచెం లేట్‌గానే ఉంటాయన్నమాట అన్నీ కూడా. సర్లే నిదానంగా నేర్చుకుంటాడులే అని చెప్పేసి మేము గూడా వాడినేమి అంత ఫోర్స్ చేయట్లేదు. వాడేంటంటే ఆడుకోవడానికి దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడు. బట్ పర్లేదు. స్టార్టింగ్ మీద ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయ్యాడనమాట. సో, నిదానంగా నేర్చుకుంటాడులే అనేసి ఇంకా మేము గూడా కొంచెం లైట్ తీసుకున్నాం. అట్లని మరీ నెగ్లెక్ట్ అయితే చేయట్లేదులెండి. సో, అది ఇంకలా వాళ్ళైతే పడుకొని పోయారు. ఇంకిక్కడైతే నేను ఇంకా డైలీ నైట్ రొటీన్ కదా! ఇంకా కిచెన్ అదంతా గూడా క్లీన్ జేసుకొని, ఇంకా గిన్నెలు అవి ఉంటే ఇంకా అవి గూడా వాష్ చేసుకుంటున్నా అనమాట. ఇక్కడ ఫస్ట్ కొంచెం అన్నం మెతుకులు అవి పడ్డాయి. అందుకని చెప్పేసి ఇంక పక్కనే నేను కడిగిన గిన్నెలు పెట్టేస్తాను కదా! అందుకనేసి అన్నం మెతుకులు అవి పడ్డాయని ఫస్ట్ అయితే స్టవ్ ఒకసారి క్లీన్ చేసేసాననమాట. క్లీన్ చేసేసి తర్వాత ఇక గిన్నెలన్నీ కూడా కడిగేసుకుంటూ ఉన్నాను. పెద్ద గిన్నెలయితే ఏమి ఉండవులేవండి. అంటే మేమే కదా! సో, ఈ టైంలో మోస్ట్‌లీ అప్పుడే కడుక్కుంటాం కాబట్టి, ఈ టైంలో నైట్ మాత్రమే కొన్నున్నాయన్నమాట. ఇంకా గిన్నెలన్నీ గూడా కడిగేసి అన్నీ గూడా ఇంకా నీట్‌గా తుడిచేసుకొని పెట్టుకుంటూ ఉన్నాను. చెప్పాను గదా! స్టాండ్ లేదు. స్టాండ్ ఉన్నట్లయితే చక్కగా స్టాండ్‌లో వేసేసి కాసేపు అలా బయట పెట్టేస్తే ఆ గాలికి అట్లాగా వాటర్ అంతా గూడా పోతాయి, ఆరిపోతాయి. స్టాండ్ లేకపోవడం వల్ల ఇంక ఎప్పటికప్పుడు కడుక్కున్నవి తుడుచుకొని ఇంక ఇట్లా పెట్టుకుంటూ ఉన్నాను. తడివి పెట్టేద్దాం అంటేనేమో వుడ్ కాదండి. మళ్ళీ వెంటనే పాడైపోతాయి. అంత కష్టపడి చేయించుకున్నప్పుడు కొంచెం మనం గూడా మంచిగా మెయింటైన్ జేసుకోవాలి గదా! సో, అందుకని అన్నీ గూడా తుడుచుకొని ఇంక అట్లా పెట్టేసుకుంటున్నాననమాట. కిందది కొంచెం పెద్దదొచ్చిందనమాట. బాస్కెట్. ఆ కింద బాస్కెట్‌లో కొంచెం పెద్ద కుక్కర్‌లు గానీ, ఇంకా ప్లేట్స్ అవన్నీ కింద పెట్టేసుకుంటున్నాను. ఇంక దీనిలో ఇంక ఇట్లా చిన్న కడాయిలు, అలాగే కొంచెం చిన్న బౌల్సు, పిల్లలవి లంచ్ బాక్స్‌లు అవి ఇంక దీనిలో పెట్టేసుకుంటున్నాననమాట. పైనొచ్చేసి ఇట్లా టాండెమ్ బాస్కెట్ వచ్చింది. సో, దీనిలో ఇంకా స్పూన్సు, గరిటెలు ఇంకా అట్లా స్ట్రైనర్స్ ఇంకా అవన్నీ కూడా దీనిలో పెట్టేసుకుంటున్నాను. సో, అది ఇక్కడ 3 వచ్చాయన్నమాట. ఈ 3 వచ్చేసి ఇవి. కింద కొంచెం పెద్దవి, మిడిల్‌లో కొంచెం చిన్నవి బౌల్స్ అట్లాగా, పైనేమో స్పూన్స్, గరిటెలు అవన్నమాట. సో, ఇంకా అలా అన్నీ గూడా పెట్టేసుకున్నాను. అండ్ ఫైనల్‌గా లాస్ట్‌లో మళ్ళీ ఒకసారి ఇటు పక్క ఇందాక క్లీన్ చేయలేదు అని చెప్పేసేసి మళ్ళీ ఒకసారి ఇక్కడ వైప్ చేస్తున్నానన్నమాట. సో, ఇదండి ఫైనల్‌గా నా నైట్ రొటీన్ అయితే ఇట్లా ఉంటదన్నమాట. వండుకోవడం, తినడం, వాళ్ళతో హోంవర్క్ చేయించడం అండ్ ఇవాళ బ్రేక్‌ఫాస్ట్‌కి ఏమి పప్పులు వేయలేదు. ఎందుకంటే ఇడ్లీ బ్యాటర్ ఉంది. ఇంక అందుకని చెప్పేసి ఏం వేయలేదన్నమాట. ఇంక ఫైనల్‌గా చిమ్నీ గూడా ఒకసారి క్లీన్ చేస్తున్నాను. సో, అది చూడ్డానికి నీట్‌గా అనిపిస్తుంది గానీ, దానికి జిడ్డు మామూలుగా ఉండట్లేదండి నిజంగా. నేను స్టార్టింగ్‌లో అంత గమనించలేదు గానీ, మొన్న చూస్తే జిడ్డుందన్నమాట. ఇంక అందుకని దాన్ని కూడా ఇంక డైలీ క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. సో, అది ఫైనల్‌గా నా కిచెన్ అయితే నైట్‌కి ఇట్లా ఉందండి మంచిగా. ఎప్పుడైనా ఒక్కటే ఫాలో అవుతా తీసుకున్నామా, కొన్నామా అని కాదు. సో, తీసుకున్నప్పుడు, కొనుక్కున్నప్పుడు మంచిగా మెయింటైన్ చేసుకోవాలి అని కూడా. సో, అది. ఇంక ఇదొచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నైట్ డిన్నర్ క్లీనింగ్ టు మళ్ళీ మార్నింగ్ రొటీన్ అండి ఇదొచ్చేసి. రోజు ఏమైంది అంటే కొంచెం లేట్‌గా లేచాననమాట. అంటే జనరల్‌గా సండే రోజే లేట్‌గా లేస్తానండి. కానీ వీక్ డేస్‌లో పిల్లలకి స్కూల్ ఉంటే మాత్రం లెగను గానీ ఈరోజు ఏంటో అలారం పెట్టుకుంటానండి. 10-6కి అలా పెట్టుకుంటా అనమాట. అదే ఇక నా డైలీ టైమింగ్ లేచేది. పూజున్న రోజే ఎర్లీగా లేస్తాను గానీ డైలీ 10-6కి అలా పెట్టుకుంటాను. అలానే పెట్టుకున్నాను కానీ అలారం మోగలేదండి. నాకు ఏం అర్థం కాల. కళ్ళు తెరిచి చూస్తే మోటార్ సౌండ్ ఇనిపిస్తుందనమాట. కింద అత్తయ్య వాటరొస్తాయి కదా! మార్నింగ్ ఇంకా మోటార్ వేశారు.
ఠరా సౌండ్ వినిపిస్తుంది. ఇదేంటి అప్పుడే టైం ఎంతయింది? అలారం మోగలేదేందని చూస్తే 6:15, 6:20 అట్లా అయితే అవుతూ ఉంది. ఇంకా గబగబా లేచి ఇదేంటి అలారం మోగలేదు నేను పెట్టుకోలేదా అని చూస్తే అలారం ఏమో పెట్టే ఉంది. పోనీ ఆఫ్ చేసి పడుకున్నానా అంటే ఆఫ్ చేసి పడుకున్న రోజు నాకు బానే తెలుస్తదనమాట. ఈరోజు ఆఫ్ చేసి పడుకున్నాను అని చెప్పేసి. ఆఫ్ చేసి పడుకున్నది గూడా లేదు. మరి అది నాకు వినపడలేదా అంటే వినపడకపోయినా మళ్ళీ 5 మినిట్స్‌కి ఇంకొకసారి మోగుతది గదా! అట్లా గూడా మోగలేదనమాట. ఫైనల్లీ ఏమైందో తెలీదు గానీ ఈరోజు మాత్రం కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా లెగవగానే ఫస్ట్ కొంచెం ఫేస్ వాష్ అది చేసుకొని ఫస్ట్ ఇంకా వాటరొస్తాయి కదా! ఇంకా వాటర్ అయితే పట్టేసాను. ఇంకిక్కడ రైస్ గూడా ఒకేసారి అదే టైంలో వాష్ చేస్తాను. బట్ ఇంకా అప్పటికి వాటర్ అయితే అయిపోయాయన్నమాట. మళ్ళీ బిందెలో పట్టిన వాటరే మళ్ళీ అంటే చిన్న బిందె కదా! ఒక రోజు డేలో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి సరిపోవు. అంటే అవి జస్ట్ రైస్ వాష్ చేసుకోవడానికి, పప్పులవి కడుక్కోవడానికి దానికోసమే యూజ్ చేస్తాము. తాగడానికి ఏం కాదు. సో, ఎప్పుడైనా ఎక్కువ యూజ్ చేసిన రోజు సరిపోవని చెప్పేసి ఇంకా మార్నింగ్ టైమ్ మాత్రం మా ట్యాప్స్ వచ్చేటప్పుడే రైస్ వాష్ చేస్తా అనమాట. బట్ ఈరోజు అయిపోయాయి చెప్పాను కదా! లేట్‌గా లేచానని అందుకని. ఇంకా అలా రైస్ అయితే వాష్ చేసేసి పెట్టేసాను. ఇంకిక్కడైతే బ్రేక్‌ఫాస్ట్‌కి ఇడ్లీ బ్యాటర్ అండ్ వెజిటబుల్స్ అయితే తీసుకొద్దాము అనేసి వచ్చా అనమాట. ఇంకా వెజిటబుల్స్ ఈరోజొచ్చేసి మా వాడికి నిన్న యాక్చువల్లీ దొండకాయ ఫ్రై చేశానండి. అయితే "దొండకాయ ఫ్రై చేసావు కదా ఈరోజు బావుంది. రేపు కూడా అదే చెయ్యి" అని చెప్పేసి అన్నాడు వాడు నిన్ననే. మనకేమనిపిస్తదంటే నిన్నే గదా తిన్నావు రోజు అదే తింటావా అనిపిచ్చిద్ది కానీ వాడు అడిగినప్పుడు ఇష్టంగా తింటున్నప్పుడు చేయడంలో తప్పేముంది. అందుకే మళ్ళీ వాడే అడిగాడులే అని చెప్పేసి ఈరోజు కూడా ఇంకా దొండకాయ ఫ్రైయే చేస్తున్నాననమాట. ఫస్ట్ అయితే రైస్ పెట్టేసాను అండ్ ఇక్కడైతే ఇడ్లీ కూడా పెడుతూ ఉన్నాను. అండ్ ఇంక ఇవాళ చట్నీ అయితే ఏమి చేయట్లేదండి. మా వారు లేరు కదా! ఇంకా మేము ముగ్గురమే. పిల్లలు ఎంత తింటారో అసల చాలా తక్కువ తింటారనమాట చట్నీ. ఇంక నేనొక్కదాన్ని. ఇంకా ఏం చేస్తాంలే కొంచెం నెయ్యి, కారం వేసేసుకొని తినేద్దాంలే అని చెప్పేసేసి నెయ్యి, కారం బావుంటది గదా! యాక్చువల్‌గా ఇడ్లీలోకి. ఇంక అలా తిందాంలే అనేసి ఇంక ఇవాళ చట్నీ అయితే ఏమి చేయట్లేదు. మా వారు చట్నీ ఎక్కువ తింటారు. సో, తాను చట్నీ లేకుండా కారాలతో అసలు తినరనమాట. అంటే ఎప్పుడన్నా ఇక కొంచెం ఏదో ఒకటి నచ్చజెప్పి పెడితే తింటారు కానీ, బట్ చట్నీ ఉండాలి. ఇంకా మేము ముగ్గురం అంటే పిల్లలు ఎంతగానో తినరు. ఇంకా అందుకని చెప్పేసి కారంతో తిందాంలే అని లైట్ తీసుకున్నాను. సో, ఇడ్లీ గూడా పెట్టేసాను. అండ్ ఇక్కడైతే ఇంకా దొండకాయలవి కట్ చేస్తున్నాననమాట. సింపుల్‌గా ఇక్కడైతే పోపు పెట్టేసేసి ఇంకా దొండకాయ ఫ్రై గూడా చేసేసాను. గార్లిక్ వేసాను కొంచెం ఫ్లేవర్ కోసం అని చెప్పేసి. అంతే ఇంకా ఫైనల్‌గా కారం గూడా వేసేస్తున్నాననమాట. బాగా మిక్స్ చేసుకొని ఇంకా ఇక్కడ దొండకాయ ఫ్రై గూడా రెడీ అయిపోయింది. ఇంకివాళ అంటే ఇంకా నేనొక్కదాన్నే ఉన్నాను కదా! మా వారు లేరు. ఇంక అందుకని చెప్పేసి నేను కూడా ఒకేసారి వీడికి వండేప్పుడే రైస్ అది కొంచెం కుక్ చేసేసుకున్నా అనమాట. మళ్ళీ నా కోసం సెపరేట్‌గా ఏం చేసుకుంటాంలే అని చెప్పేసేసి ఒకరోజు ఒక పూట తినపోతే ఏమవుతుందిలే అనిపిస్తుంది గానీ, బట్ తీరా టైం వచ్చేసరికి ఆకలేస్తుందండి. అందుకని చెప్పేసి ఒకేసారి ఇంక వండేసుకున్నా అనమాట. ఇంక అలా లంచ్ బాక్స్ అయితే పెట్టేసాను. ఇంకిక్కడ ఎవరైనా మినీ ఇడ్లీ దొండకాయ కూర మా పిల్లలైతే తింటారంటే భలే ఇంట్రెస్ట్ ఇడ్లీలోకి చూపిస్తున్నారు తినిపో వీటి కోసము. పో తీసుకొని కప్పు తినాలి. ఇంకిక్కడ మా చిన్నోడు రెడీ అయిపోయాడు. ఇంక వీడికైతే పెట్టేసి ఇచ్చా. పెద్దోడు కొంచెం లేట్ అయింది. ఇంక వాడిని రెడీ చేయాలని చెప్పేసి ఇంక వీడికిచ్చేస్తే తింటా ఉంటాడులే అని ఇచ్చేసాను. ఇంకా యాక్చువల్‌గా చట్నీ చేయలేదమ్మా కారం వేయనా అంటే, "అన్నయ్యకి ఏం కూర వండావు?" అని అడిగాడు. దొండకాయ కూర అనేసరికి దొండకాయ వేయమని గోల చేసాడు. ఇంక అందుకే దొండకాయతో పెట్టాను. ఇంక అలా సో, తినేసి ఇంకా అలా వెళ్ళిపోయారండి పిల్లలైతే పిల్లలు కూడా. స్కూల్‌కి వెళ్ళిపోయారు. ఇంకిక్కడ ఇంక మార్నింగ్ నేను కూడా మంచిగా బ్రేక్‌ఫాస్ట్ అలా సూర్యుడు చేసేసి ఇంకా మాకు మంచిగా రిలాక్స్ కాసేపట్లో కనిపిస్తాడనమాట. కూర్చుందాంలే అని చెప్పేసి ఇంకా అలా కూర్చున్నాను. ఇంకా ఆఫ్టర్‌నూన్‌కి వంట ప్రిపేర్ చేయడం అది కూడా లేదు. నేను ఒక్కదాన్నే కాబట్టి ఇంకా మార్నింగ్ వాసవికి చేసేప్పుడే నేను కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట. సో, ఇంకా కొంచెం కిచెన్‌లో వర్క్ అయితే ఉంది. ఇంకా అది చూసుకోవాలి. ఇంకా కాసేపు కూర్చుందాంలే కొంచెం రిలాక్సింగ్‌గా అని చెప్పేసేసి తినేసి ఇంకా అలా కూర్చున్నాను అనమాట. సో, ఇంకా మరి ఇది ఇవాల్టి వ్లాగ్. నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండబ్బా. నేనైతే ఇంకో వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.